సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 6వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి కరుణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. లక్ష్మీ ప్రసన్న కాలనీలో జరిగిన ప్రచారంలో మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా నిరంతరం అందుబాటులో ఉండి వార్డు సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గత 10 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన శివాలయం వీధి రోడ్డు సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వస్తున్నానన్నారు. అభివృద్ధి చేయడం తన బాధ్యత అని పేర్కొంటూ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు పరిధిలో ఉన్నటువంటి లక్ష్మీ ప్రసన్న కాలనీలో ప్రచారం చేయడం జరిగింది. మరి లక్ష్మీ ప్రసన్న కాలనీలో ఏ ఇల్లు గడప దాటినా ఒకటే మాట అంటున్నారు, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు అవకాశం ఇచ్చినా ఎక్కడ కూడా రోడ్ వేయలేదని చెప్పేసి వాళ్ళు ప్రజలంతా వాపోతున్నారు. మరి అదే బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులు మరి 10 ఏళ్లలో ఏం చేయకుండా ఈరోజు మళ్ళీ వచ్చి మమ్మల్ని గెలిపించండి మేము చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మన అదేవిధంగా 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏం చేసిర్రు? ఒక్క రోడ్ అని వేసిర్రా? ఎలక్షన్ల ముందట కొబ్బరికాయలు కొట్టి మీరు ఈరోజు మాకు ఓట్లు వేయండి మేము రోడ్లను నిర్మాణం చేస్తామని చెప్పేసి కల్లిబొల్లి మాటలు చెప్తూ మరి ఇట్లాంటి హామీలకు ప్రజలు ఎవరు గమనిస్తూనే ఉన్నారు. ఎవరు ప్రజల వైపు ఉన్నారో, ఎవరు ప్రజలను కాపాడుకుంటారని చెప్పేసి గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి మీకు అందరికీ ఒకటే ఈ విధంగా చెప్పేది ఏంటంటే, లక్ష్మీ ప్రసన్న కాలనీలో ఉన్న ప్రజలందరికీ నమస్కరించి చెప్పేది ఏంటంటే, నాకు కనుక అవకాశం ఇస్తే ఈసారి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయిని మీ ముందు పెట్టి లక్ష్మీ ప్రసన్న కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రోడ్డును అభివృద్ధి చేయడానికి నేను ముందు వరుసలో ఉంటా. అవకాశం ఇవ్వండి, ఆదరించండి, ఆశీర్వదించండి. ప్రతి నిమిషం మీకు సేవకునిగా, మీకు